తెలంగాణ ప్రజలను ఒకంత అభినందించవచ్చు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకంత అదృష్టవంతులు. రాజకీయం ప్రతి దాంట్లో దోర్చరు వాళ్ళు. కేవలం ఇంపార్టెంట్ ఇష్యూస్ వరకే అక్కడ డిబేట్ నడుచుంది. ప్రతి దాంట్లో రాజకీయం చొప్పించి చివరికి పండగల్లో కూడా రాజకీయ దరిద్రాన్ని చొప్పించేది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఏంటయ్యా అంటే, మీ పల్లెకి వెళ్ళండి, పల్లెకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మీకు కొత్తగా కనిపించే అంటే సచివాలయమో ఆర్బీకేనో నాడు నేడు స్కూలో ఇట్లాంటి ఫోటోలు పెట్టి పబ్లిక్లోకి తీసుకురండి, మీ ఊరు బాగుపడింది, మీ ఊర్లో జరిగిన మార్పులని ప్రొజెక్ట్ చేయండి అని చెప్తోంది. అది పాజిటివ్, తప్పులేదు అది చెప్పుకోవడం. కానీ మీ ఊళ్ళల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిని తగలబెట్టండి, వాటిని నాశనం చేయండి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టండి అనేటువంటిది తెలుగుదేశం పిలుపు. ఏదైనా సరే ఊరి అభివృద్ధి జరిగితే అభివృద్ధి గురించి రాయడానికి ఏంటి ప్రాబ్లం? లేదా రాయొద్దు, అసలు మాట్లాడద్దు. కానీ ఒకళ్ళ మీద కోపంతో ఊరిని పండగ చేసుకోనీయకుండా చేసుకోవడం ఎంతవరకు రైట్ అనేది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం.